Good evening, everyone. Myself, Akila. I am acting as a small son. Good afternoon. Good evening, everyone. My name is Vishta. I am acting as son. Good evening, everyone. I am Shahina. I am acting as girlfriend. Good evening, everyone. Myself Anjali. I am acting as mother. Good evening, everyone. Myself, Trisham. I am acting as son. Good afternoon, everyone. My name is Diksha. I am acting as Good evening, everyone. My name is Kaushik. I am a son. I am acting as son. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. ఆకలేస్తుంది. ఆకలేస్తుందమ్మా. చేస్తున్నా నాన్న, నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తాను. అమ్మ నేను పెద్ద అయినాక నేను చాలా బాగా చూసుకుంటా. నేను విమానంలో తిప్పుతా అమ్మా. సరే నాన్న. అమ్మ నేను నిన్ను మహారాణి లాగా కింద కాలు పెట్టక చూసుకుంటానమ్మా. అవునా? సరే. ఇంత ఆలస్యమైంది, ఇంకా పెద్దోడు ఫోన్ చేయలేదేంటి? ఫోను హలో. ఏంటమ్మా? అది కాదురా, ఇంత ఆలస్యమైంది ఇంకా ఇంటికి రాలేదు. పెట్టే ఫోన్ నువ్వు. అది కాదురా, తిన్నాలే చెప్పురా. పెట్టే ఫోన్. ఒరే పెద్దోడా, అమ్మ ఆకలేస్తుంది, అన్నం పెట్టు. తెస్తానురా, కానీ నాకు దగ్గు బాగా ఎక్కువైపోతుంది అన్న. కొంచెం నా మందులు మార్చున్నాను, కుదుట ఏం పడుతున్నావమ్మా? నాకు వచ్చే జీవితానికి మందులకు ఇన్నిసార్లు తిప్పాలంటే నా వల్ల కాదమ్మా. సరే నాన్న, అది రేపు పొద్దున చూద్దాం. ముందు అన్న పర్వాలేదు నాన్న, ఇక్కడ తిరుగు. పర్వాలేదులే అమ్మ. ఏచ్చి నువ్వే తిను. అది కాదురా, నేను కావాలని చేయలేదు కదా. ఆపిక అది కాదురా, కొంచెం ఏ అరవకు, నాకేం వద్దాను కదా. ఒరే చిన్నోడా, ఒరే పెద్దోడా, ఇంటర్వ్యూ ఏమైంది? చెప్పింది. అలా మాట్లాడుతున్నావేంట్రా? లేకపోతే ఏంటమ్మా, ఇంటర్వ్యూకి వెళ్ళి ఆన్సర్స్ అనుకుంటే మధ్యలో ఫోన్ చేస్తావు. తినకపోతే చస్తానా ఏంటి? ఇంటర్వ్యూకి వెళ్ళి ఆన్సర్ చెప్తుంటే నీకు ఎన్ని మార్కులు అని అడుగుతలేరమ్మా. నువ్వు ఎక్కడ చదువుకున్నావని. చదివించడం చేతకానప్పుడు పిల్లలని కనకూడదు. ఏంది వదిన, ఇద్దరు పొరమ్మకులాగా తయారయ్యారు. నా పిల్లలు నా ఇష్టం, నా మీద అరుస్తారు, కలుస్తారు, అన్నం పడేస్తారు. మధ్యలో నీకెందుకు? ఏదో ఒక రోజు చూడు, నా కాళ్ళ దగ్గరకు వచ్చి మీ కొడుకుల కోసం డబ్బులు అంత అడుగుతావు. అవసరం రాలేదే తల్లి, వెళ్ళు. చీలు మారవు ఇంకా. అమ్మ నాకు ఒక 2000 రూపాయలు కావాలి అర్జెంటుగా. అది కాదురా, మందులు తెచ్చుకున్నాను నాన్న. మందులు తెచ్చుకోవడం ఏంటమ్మా? ఇప్పుడు నువ్వు కొత్త మందులు వేసుకున్నావు, చేసే పనులు ఏమున్నాయమ్మా?
పోయి నీలాంటి దాన్ని కడుపులో పుట్టాను చూడు, నిజంగా బాధపడా. కనీసం డబ్బులున్న వాళ్ళ ఇంట్లో పుట్టున్నా బాగుండేది. రేపటి నుండి గుడికి వెళ్ళి నీలాంటి దాన్ని కడుపులో పుట్టకూడదని మొక్కుకుంటాను. అందరూ మీ అమ్మ ఎలాంటి అంటే గొప్ప చెప్పుకుంటారు, నన్ను అడిగితే మాత్రం నాకు అసలు అమ్మే లేదంట. వదిన బాగున్నావా వదిన? నేను బాగానే ఉన్నా, కానీ ఎందుకు వచ్చావో చెప్పు. అది కాదు వదిన, ఒక 2000 రూపాయలు కావాలి. నేను అన్నా కదా ఏదో ఒక రోజు నా కాళ్ళ దగ్గరకు వచ్చి డబ్బులు అడుగుతావని. అలా అనకు వదిన, నీ కాళ్ళు పట్టుకుంటాను. నేను అలా అనలే వదిన, నీ ఆరోగ్యం జాగ్రత్త అని అడిగా. నా పిల్లలు బాగుంటే నేను బాగానే ఉంటాను వదిన. సరే వదిన. ఒరే పెద్దోడా చిన్నోడా, నువ్వు లెక్క పెట్టలేవు కానీ ఇలా సత్య, ఈరోజు నేను 5 స్టార్, ఇదిగో డబ్బులు. రే రాకేష్, నువ్వేం చేస్తున్నావురా? మీ అమ్మ నా కాళ్ళ దగ్గరకు వచ్చి డబ్బులు అడిగితే నువ్వు ఈ అమ్మాయి తగిలేసావు. నువ్వు మారవరా? అవి మాట్లాడుతున్నా అంటే నిజమేనా? జస్ట్ ఏదో. చీ ఆపు, ఇంకా లవ్ లేదు గివ్ లేదు, మన మధ్య ఏమిటి లేదు. గుడ్ బై. సత్య, సత్య, అమ్మా, అక్కన్నాడు అమ్మా, నాన్న ఏమైంది? నువ్వు నాకు ఇచ్చిన డబ్బులు ఎవరినైనా తీసుకొచ్చా? ఎవరి దగ్గర నుంచి చేస్తే ఏంటి నాన్న ఇప్పుడు? ఏమైందన్నయ్యా? రారా తమ్ముడు, ఏమైందో అడుగు. మళ్ళీ చేసావే? మనకి ఇచ్చిన డబ్బులు ఎవరినైనా తీసుకొచ్చిందో తెలుసా? మన పక్కింటి వాళ్ళని అడిగి తీసుకొచ్చింది. చాలమ్మా చాలు, నువ్వేం చేయకు మా కోసం. ఇంకోసారి మేము ఆనందంగా ఉండాలంటే నువ్వేం చేయకు. నువ్వు మేము ఆనందంగా ఉండాలని కోరుకుంటావు కదమ్మా, నీ ముఖం మాకు చూపించకమ్మా ప్లీజ్. ఏంటి గుండెలో బాగా నొప్పి వస్తుంది. ఒరే చిన్నోడా పెద్దోడా తలుపు తీయండిరా. ఒరే తలుపు తీయండిరా. ఒరే తలుపు తీయండిరా, నా గుండెలో బాగా నొప్పి వస్తుంది. నువ్వు తెచ్చుకున్నావుగా కొత్త మందులు, వేసుకో తగ్గిపోతుంది. తీయండిరా. ఒరే నాన్న తట్టుకోలేకపోతున్నాను రా. అమ్మా, ఏమైందన్నయ్యా? కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది, ఆ నీళ్ళు తీసుకురారా. ప్రతిసారి ఇదొకటి. అమ్మా లే, అమ్మా లే, ఇక చాలులే. లే అమ్మా లే, ఎవరైనా చూస్తే మేమేదో చేసామనుకుంటారు. లే అమ్మా, అమ్మా 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 అమ్మా. పిన్ని, అమ్మకి ఏమైంది పిన్ని? ఏందంటావేంద్రా? ఏంది? ఏదో ఒక రోజు ఆయన అమ్మ అని పిలిచి వచ్చారా? అనవసరంగా ఒక అమ్మ ప్రాణం తీసేశారు కదరా. నిన్ను విమానంలో తిప్పుతానమ్మా. లే అమ్మ లే అమ్మా, నిన్ను విమానంలో తిప్పుతాను. అమ్మా లే. చిన్నోడు గాలి తిరుగుతాడు, దేనికి పనికి రాడంటావు కదమ్మా, నీకోసం గాజులు తెచ్చానమ్మా. అమ్మ లే అమ్మా, అమ్మా, అమ్మ లే అమ్మా, అమ్మ లే అమ్మా, అమ్మ లే అమ్మా, వదినా, లేకు వదినా. అమ్మ లే అమ్మా, వదినా, అమ్మా, అమ్మ లే అమ్మా. తల్లిదండ్రులు ఉన్నప్పుడు తెలియని విలువ తల్లిదండ్రులు పోయాక తెలుస్తుంది. తల్లిదండ్రుల మాట వినండి, తల్లిదండ్రులు చెప్పుకున్నట్టు నడుచుకోండి. అమ్మ గురించి ఒక చిన్న కవిత. అనురాగానికి అర్థం అమ్మ, మమకారానికి మూలం అమ్మ, సుఖ దుఃఖాల సుడిగుండాల నడుమ, తీరాన్ని తీర్చు ప్రతి ఇంటి పట్టుకొమ్మ, అలసటకు దూరం అమ్మ, సహనానికి తీరం అమ్మ, నిస్వార్థమైన ప్రేమకు గుర్తుగా దేవుడు పంపిన నిలువెత్తు రూపమమ్మ. ధన్యవాదాలు.